హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టూల్. సో ఈరోజు వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్. సో అందులో రిక్రూట్మెంట్ చెప్పుకున్నాం, నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. సో ఈ సెలెక్షన్ అంటే ఏంటి, మీనింగ్ అండ్ డెఫినేషన్. ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సెలెక్షన్, ఇంపార్టెన్స్ ఆఫ్ సెలెక్షన్, డిఫరెన్స్ బిట్వీన్ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్, అండ్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్, టెస్ట్స్ అండ్ టెస్ట్ టైప్స్ ఆఫ్ సెలెక్షన్, ఇంటర్వ్యూ. సో ఈ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంటే ఒక సెలెక్షన్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ రిక్రూట్మెంట్ చేసుకున్నాం, మనం గ్యాదర్ చేయడం జనాల్ని, ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది క్రియేట్ చేయడం, మన దగ్గర ఉన్న వేకెన్సీ మీద అట్రాక్టివ్నెస్గా మనకు కావాల్సిన పర్సన్స్ని మనం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ని రిక్రూట్మెంట్ అంటాము. సో ఆ రిక్రూట్మెంట్లో వచ్చిన మన అప్లికేషన్స్ని ఏ రకంగా సెలెక్షన్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సెలెక్షన్. So what is the meaning of selection? Selection is a process can be defined as the process of selection and short listed of the right candidates. So మనకి రిక్రూట్మెంట్లో వచ్చిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని షార్ట్ లిస్ట్ చేయాలి విత్ ద నెసరీ క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్. మనకి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి, స్కిల్స్ కావాలి, ఇవన్నీ కూడా మన ఆర్గనైజేషన్కి కావాల్సిన ఫస్ట్ మన ఆర్గనైజేషన్ కావాల్సిన పరిస్థితులు ఏంటి, మనకి ఎలాంటి పర్సన్ కావాలి, మనకి ఆ వేకెన్సీలో ఎలాంటి పర్సన్ అయితే మనకి కరెక్ట్గా మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ క్వాలిఫికేషన్స్, అలాగే అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న రైట్ పర్సన్ మనం హైర్ చేసుకుంటాము. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే సెలెక్షన్ అంటాము. సో దీని డెఫినేషన్ రూపంలో చూస్తే సెలెక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ హైర్ ఆర్ నో హైర్ డిసిషన్ రికార్డింగ్ ఈచ్ అప్లికెంట్ ఫర్ ఏ జాబ్. సో ఒక వచ్చిన అప్లికేషన్స్లోని వాళ్ళని హైర్ చేసుకోవాలా వద్దా, ఏం చేయాలి అనేదాన్నే ఆ మేకింగ్ ఏ హైర్ ఆర్ నో హైర్. ఒకవేళ హైర్ చేసుకోవాలి, హైర్ అంటే ఏంటి, వాళ్ళని తీసుకోవడం. సో మనకు ఆ క్యాండిడేట్, మనకి ఇప్పుడు ఒక జాబ్ వేకెన్సీ చేసామంటే ఇంచుమించు ఒక లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో అందులో నుంచి మనం కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ కొన్నిట్లోంచి ది బెస్ట్ అనేది మనం ఎంపిక చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే సెలెక్షన్ అంటాము. సో దీని డెఫినేషన్ అయితే సెలెక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ హైర్ ఆర్ నో హైర్ డెసిషన్ రిగార్డింగ్ టు ద అప్లికెంట్ ఫర్ ఏ జాబ్. సో ఆ అప్లికెంట్ ఈ జాబ్కి సెలెక్షన్ అయ్యామా లేదా అనే ప్రాసెస్నే మనం సెలెక్షన్ అంటాము. సో మనకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, సెలెక్షన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్లో సెలెక్షన్ ఏ రకంగా తీసుకుంటామో అని, దాని మీనింగ్ అండ్ డెఫినేషన్. సో మీరు పెద్దగా ఏమీ రాయక్కర్లేదు, మనకి దాని మీద కొంచెం అయినా అవగాహన వస్తే చాలు. సెలెక్షన్, దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. సో ఈ అవగాహన ద్వారా మన ఓన్ వర్డ్స్లో రాస్తేనే మేనేజ్మెంట్ స్కూల్స్లో మనకు స్కోరింగ్ బాగుంటుంది. ఎప్పుడూ కూడా బుకిష్ నాలెడ్జ్ యూజ్ చేయాలి, అంతేగాని బుక్లో ఉన్నది ఉన్నట్టుగా రాయాలని మాత్రం అనుకోకూడదు. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెలెక్షన్. అసలు ఈ సెలెక్షన్ వల్ల ఏంటి ఉపయోగం, దేనికి యూజ్ అవుతుంది అంటే సెలెక్ట్స్ సూటబుల్ క్యాండిడేట్స్. అంటే మనకు వచ్చిన ఒక 100 అప్లికేషన్స్లోంచి మన దగ్గర ఉన్న వేకెన్సీ 2 ఉంటే కానీ అప్లికేషన్స్ మాత్రం 100 అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 100లోంచి మనం ఒక 2నే ఎంపిక చేస్తాము, ఆ మిగిలిన వాటన్నిటిని ఏం చేస్తాం, డిస్క్వాలిఫై చేసేస్తాం. సో ఇన్నిట్లోంచి మన ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో నుంచి ఒక 2 సెలెక్ట్ చేయడాన్ని అది చాలా లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. ఆ ప్రొసీజర్ని మనం సెలెక్షన్ అని చెప్పుకున్నాము. సో అలాంటి వాటిలోంచి ఈ 2 నెంబర్స్ని తీయిస్తాం కాబట్టి దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద సెలెక్షన్. సో ఈ సెలెక్షన్ అనేది ఆ విషయంగా అంటే కొంత నెంబర్స్ మనకి ఎంతమంది కావాలో అంతమందిని తీసుకునేడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వెరిఫైస్ అప్లికెంట్స్ క్యాపబిలిటీస్. సో మనం తీసుకున్న అప్లికేషన్స్ని అప్లికెంట్ క్యాపబిలిటీస్, వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, దే కెన్ డూ ఆర్ నాట్, లేదా వాళ్ళకి మనకు చెప్పిన క్వాలిఫికేషన్ ఉందా లేదా, వాళ్ళలో ఇంకా ఏం మిస్ అవుతున్నాయి, మనకి ఇంకా ఏం కావాలి. సో ఈ రకంగా మనం వెరిఫై చేసుకోవాలి అప్లికెంట్ యొక్క. ప్లేస్ రైట్ క్యాండిడేట్ రైట్ జాబ్. సో ఎవరికైతే ఏ క్వాలిఫికేషన్ దానికి తగ్గ జాబ్ ఇవ్వాలి, అంతేగాని మన దగ్గర ఉన్న జాబ్ ఒకటి, వచ్చిన అప్లికెంట్ ఒకటి అయితే క్లాష్ అయిపోతుంది, అసలు అక్కడ మ్యాచింగే అవ్వదు, ఆ జాబ్ అనేది అక్కడ డిస్క్వాలిఫై అవుతుంది అనమాట. సో అది అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. జనరేట్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యాండిడేట్స్. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఉన్న బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే మన యొక్క సెలెక్షన్ క్యాండిడేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే ఓకే, ఈ క్యాండిడేట్ ఇక్కడ చదివాడు, ఇక్కడ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా వర్క్ చేశాడు, సో దీనికి ఎంత గుడ్ విల్ ఉంది, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్లోనే తెలుస్తుంది. సో అప్లికేషన్స్ని
మన గ్యాదర్లోంచి మనకు కావాల్సిన అప్లికేషన్ సెలెక్ట్ చేసినప్పుడు ఓకే ఈ క్యాండిడేట్ ఈజ్ ఇలా చదివాడు, ఇతనికి ఎంత పర్సంటేజ్ ఉంది, ఇతనికి ఇలాంటి స్కిల్స్ ఉన్నాయి, టాకటివ్ స్కిల్స్ ఉన్నాయి, ఇతను బాగా చేశాడు, ఇతను పనిచేసిన కంపెనీలో కూడా మంచి నేమ్ అయితే ఉంది, ఇతనికి ఫేమును, సో వీ కెన్ సెలెక్ట్ దిస్ క్యాండిడేట్ అని చెప్పి ఈ సెలక్షన్ ప్రొసీజర్లోనే మనం చేస్తాం. కాబట్టి దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సెలెక్షన్. సో ఇట్ సేవ్స్ కాస్ట్. ఇది కొంత కాస్ట్ని అనేది సేవ్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రాసెస్ ద్వారా వెళ్ళినప్పుడు మనకి ఎక్కువ మనీ ఖర్చు అవ్వదు. అందుకే టైం అండ్ కాస్ట్ రెండు కూడా సేవ్ అవుతాయి. ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఐ కెన్ సెలెక్ట్ సూటబుల్ క్యాండిడేట్స్. సో ఫస్ట్ సెలెక్ట్ చేస్తుంది సూటబుల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ వెరిఫైస్ అప్లికెంట్స్ క్యాపబిలిటీస్. అప్లికెంట్ అంటే మనకు వచ్చిన పూల్ ఆఫ్ అప్లికేషన్స్లో ఫస్ట్ చేసే స్టెప్ ఏంటంటే మనకు కావాల్సిన కొన్ని క్యాండిడేట్స్ని పక్కన పెట్టడం. తర్వాత మనం తీసిన క్యాండిడేట్స్లో మనకు కావాల్సిన క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదా అని చూడడం. ఆ తర్వాత మన దగ్గర ఉన్న వర్క్గా వాళ్ళు వచ్చిన క్వాలిఫికేషన్స్కి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చూడడం. నెక్స్ట్ ఏంటంటే దాని గురించి ఆ క్యాండిడేట్ యొక్క గుడ్ విల్, వాడు బాగా చేస్తాడా చెయ్యడా, అతనికి ఉన్న ఇంపాక్ట్ ఏంటి, అతనికి ఉన్న ఫేమ్ ఏంటి అని తెలుసుకోవడం. సో ఈ ప్రొసీజర్లో మనకి ఏమవుతుందంటే మనకి సేవ్స్ కాస్ట్. అంటే ఈ సెలక్షన్ ప్రొసీజర్ ద్వారా హైర్ అయిన క్యాండిడేట్ వల్ల మనకి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెలెక్షన్. ఐ హోప్ యూ షుడ్ అండర్స్టాండ్ దీస్ ఆల్ ఆర్ వెరీ వెల్. సో యూ ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్. అసలు ఈ సెలక్షన్కి రిక్రూట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అని చూస్తే కనుక కండక్ట్స్ బిఫోర్ సెలక్షన్ ప్రాసెస్. రిక్రూట్మెంట్ ఎప్పుడు చేస్తాం? దిస్ ఈజ్ ద సింపుల్. మన ఎగ్జామినేషన్ వ్యూలో మన ఈజీగా పెద్దగా ఏమీ యూజ్ చేయగలరు, మన ఈజీ టెర్మినాలజీతో రాసుకోవచ్చు. సో రిక్రూట్మెంట్ అంటే ఏంటి? ప్రాసెస్కి ముందర చేస్తే దాన్ని రిక్రూట్మెంట్. సో దట్ ఈజ్ ఆల్సో వన్ పాయింట్ వీ క్యాన్ రైట్ ఆన్ ద ఎగ్జామినేషన్స్. సో సెలక్షన్ ఎప్పుడు చేస్తాం? రిక్రూట్మెంట్ తర్వాత సెలక్షన్ చేస్తాం. సెలక్షన్ కండక్ట్స్ ఆఫ్టర్ సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ఎప్పుడు చేస్తాం? సెలక్షన్ కంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్? వీఆర్ డిస్కసింగ్ ఎర్లియర్. సో ఫస్ట్ రిక్రూట్మెంట్కి when you have a question about recruitment and selection, you should convey on your own words. This help you to the creative skills to your examination skills. Okay, సో ఫస్ట్ రిక్రూట్మెంట్లో మనం ఈ రెండింటికి మధ్య తేడాలు చూస్తే మనం ఏం చేస్తాము? రిక్రూట్మెంట్ అనేది ఏముంది? సెలక్షన్ ముందర వస్తుంది. సో వీ కెన్ రైట్ దట్ పాయింట్ యాజ్ ఏ వన్ పాయింట్. సో కండక్ట్స్ బిఫోర్ సెలక్షన్ ప్రాసెస్. అలాగే సెలక్షన్ ఏం చేస్తాం? సెలక్షన్ ఎప్పుడు అవుతుంది? సెలక్షన్ ప్రాసెస్లో అవుతుంది. సెలక్షన్ ఎప్పుడు చేస్తాం? సెలక్షన్ ప్రాసెస్లో లాస్ట్లో సెలెక్ట్ చేస్తాం. ఒక సెలక్షన్ ప్రాసెస్ కావాలంటే ఇంటర్వ్యూలు ఉంటాయి, టెస్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ప్రొసీజర్ అయిన తర్వాత అందులో క్వాలిఫై అయితే అప్పుడు పర్సన్ మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇంత ప్రొసీజర్కి రావాలంటే మనం కొన్ని అప్లికేషన్స్ అంటూ సెపరేట్ చేయాలి కదా. సో ఈ ప్రాసెస్నే మనం సెలక్షన్లోకి తీసుకుంటాం అన్నమాట. సో రిక్రూట్మెంట్కి వచ్చేసి టు అట్రాక్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పొటెన్షియల్ అప్లికెంట్స్. అంటే వాళ్ళంతటా వాళ్ళే, పొటెన్షియల్ మీన్స్ దే సెల్ఫ్ ఓన్లీ, వీ కెనాట్ ఫోర్స్ దెమ్ ఎఫర్డ్. సో మనం వాటిని ఇచ్చేయలేము, వాళ్ళంతటా వాళ్ళే అప్లికెంట్స్ చేస్తారు. మనం ఫోర్స్ చేయడం, మీరు ఇక్కడ అప్లై చేయండి అని మనం ఫోర్స్ చేయం కదా. వాళ్ళు చూసిన వెంటనే ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ బాగుంది అని చెప్పి వాళ్ళే చేస్తారు. సో దాన్ని ఏమంటారంటే పొటెన్షియల్ అప్లికెంట్స్ అంటాము. రిక్రూట్మెంట్ అనేది ఏం చేస్తుందంటే చాలా అట్రాక్టివ్గా చూపిస్తుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏం చేస్తుంది? వచ్చిన అప్లికెంట్స్లో నుంచి బెస్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తుంది. సో అలాగే రిక్రూట్మెంట్లో ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది అందరికీ హోప్ ఇస్తుంది అనమాట. ఈ జాబ్లో నేను ఖచ్చితంగా నాకు అవుతుంది, ఇది అవుతుంది అని ఇట్ గివ్స్ పాజిటివ్ ప్రాసెస్. అండ్ సెలక్షన్ ఈజ్ ఎ నెగిటివ్ ప్రాసెస్ బికాజ్ ఇట్ ఎలిమినేట్స్ సమ్ అప్లికేషన్స్. సో దిట్ ఈజ్ ఎ నెగిటివ్. అంటే వచ్చిన అన్నిటిని సెలెక్ట్ చేసుకో, దానికి కావాల్సిన వాళ్ళని తీసుకుంటుంది, మిగిలిన వాటిని రిజెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది నెగిటివ్ ప్రాసెస్. అలాగే రిక్రూట్మెంట్కి సర్వీస్ కాంట్రాక్ట్ ఉండదు. ఎందుకంటే రిక్రూట్మెంట్ మీన్స్ మనం అప్లై చేస్తాం అంతే. మనకి జాబ్ వచ్చిన తర్వాత ఒక బాండ్ ఎన్ని సంవత్సరాలు చేయాలి, కంపల్సరీగా టెన్యూర్ ఎంత ఉంది ఏంటి అనేది మనం ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడతాం దీని గురించి. వీటన్నిటికీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో వస్తుంది. సో రిక్రూట్మెంట్ ఈజ్ ఏ నో సర్వీస్ కాంట్రాక్ట్. అలాగే సెలక్షన్ అయిన తర్వాత ఏంటి? సెలక్షన్ అంటే ఇస్ ద లాస్ట్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. ఆ లాస్ట్లో ఏంటి? వీ కెన్ ఒబే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ బై ద ఆర్గనైజేషన్స్, రైట్?
సో ఎప్పుడైతే మనకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్గనైజేషన్ పెట్టిన వాళ్ళకి ఓకే వాళ్ళ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఖచ్చితంగా కంపెనీలో ఉండాలి. ఆ ప్రాజెక్ట్ 1 yearలో అవ్వచ్చు, 2 yearsలో అవ్వచ్చు. వీ హ్యావ్ టు బాండ్ ఇట్. మనం చెప్తాం కదా ఇప్పుడు ఎగ్జామినేషన్ ఓకే బాండ్ రాస్తేనే ఎగ్జామ్ కాదు జాబ్ ఇస్తారు, బాండ్ ఇన్ని సంవత్సరాలు రాయమన్నారు లేదంటే ఇన్ని మంత్స్ రాయమన్నారు అని చెప్పి కంపల్సరీ ఒక టెన్యూర్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ higher authorities of the organization. So it is input for the selection process. Recruitment is a input for the selection process. Selection process ki oka main input enti ante recruitment. ఎందుకంటే రిక్రూట్మెంట్ ద్వారానే మన అప్లికేషన్స్ అనేవి ఇస్తున్నాం. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు, థర్డ్ పార్టీ అవ్వచ్చు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, ఏ రకంగా అయినా అది రిక్రూట్ చేసుకోవడమే కదా. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరిగితే దే హ్యావ్ ద జాబ్ ఆపర్చునిటీస్ 10, కానీ కాలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేస్తారు. సో దట్ ఈజ్ అ రిక్రూట్మెంట్ ప్రాసెస్. కానీ క్యాంపస్ ఇంటర్వ్యూకి హైర్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమందినే సెలెక్ట్ చేస్తారు. సో ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూస్ అని టెస్ట్స్ అని ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు ముందరికి తీసుకెళ్తారు. జాబ్ ఇస్తారా ఇవ్వదా అన్న దగ్గర నుంచి కాకుండా వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టడం, వాళ్ళకి ఇంకొన్ని టెస్ట్స్ పెట్టడం, సైకలాజికల్ టెస్ట్స్ ఇలాంటివి పెట్టడం. సో ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీస్ని చూసుకుని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది సెలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. సో హియర్ ద రిక్రూట్మెంట్ ఈస్ టు అట్రాక్ట్ పీపుల్. సో ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ సెలెక్ట్స్ ఫైనల్ క్యాండిడేట్స్. సో సెలెక్షన్లో ఏం చేస్తాం, ఇంత ప్రొసీజర్ అయిన తర్వాత మనం చివరికి ఒక ఫైనల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తాం, అది కూడా సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా. సో ఫస్ట్ రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ యొక్క డిఫరెన్సెస్ ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది సెలక్షన్ కన్నా ముందర వస్తుంది. అంటే సెలక్షన్కి ముందు చేసే ప్రాసెస్ని రిక్రూట్మెంట్ అంటాము. అదే సెలక్షన్ అంటే ఏంటి, సెలక్షన్ ప్రాసెస్లో చేస్తాము. రిక్రూట్మెంట్లో అట్రాక్ట్ మ్యాక్సిమం అప్లికెంట్స్, అంటే ఎక్కువ పర్సన్స్ని అట్రాక్ట్ చేసుకోగలదు రిక్రూట్మెంట్. అలాగే సెలక్షన్ అనేది కొంతమందిని చూస్ చేస్తుంది. సో రిక్రూట్మెంట్ ఈ రకంగా చేయడం వల్ల ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ ప్రాసెస్ అండ్ ఇట్ రిజెక్ట్ చేయడం వల్ల ఇది నెగిటివ్ ప్రాసెస్. సెలక్షన్ ఈజ్ ఎ నెగిటివ్ ప్రాసెస్. సో రిక్రూట్మెంట్లో దేనికి కాంటాక్ట్ బాండింగ్ అనేది ఉండదు. సో సెలక్షన్ కాంట్రాక్ట్లో ఖచ్చితంగా దానికోసం వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ పర్సన్ ద్వారా వాళ్ళకి ఆ వర్క్ అవ్వాలి కాబట్టి దేర్ ఈజ్ ఎ కాంటాక్ట్ బిట్వీన్ ఇంటర్వ్యూ ఆర్ అప్లికెంట్ అండ్ క్యాండిడేట్ అండ్ అదర్ ఆర్గనైజేషన్ హెడ్. సో నెక్స్ట్ ఇన్పుట్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్. ఒక రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం సెలక్షన్ ప్రొసీజర్కి తీసుకెళ్తాం. అంతేగాని మనం ఇంకొక వేలో వెళితే అది ప్రొసీజర్ అయితే పూర్తిగా కాదు. సో తర్వాత సెలక్షన్లో ఏమవుతుంది, లాస్ట్ స్టెప్ ఫర్ సెలెక్ట్ ద ఫైనల్ క్యాండిడేట్స్. సో ఈ రెండు ఏంటంటే మనం జనరల్గా ఆలోచించి రాయాల్సినవి. మీరు ఇంకా వీటికి ఎగ్జాంపుల్స్ కనుక క్రియేట్ చేసి రాస్తే యూ గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్స్. సో ఓకే, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఆల్రెడీ మనం డిఫరెన్సెస్ చూసుకున్నాం. సో అసలు ఈ సెలక్షన్ అనేది ఏ రకంగా చేస్తారు, రిక్రూట్మెంట్ అంటే మన దగ్గర చాలా అప్లికెంట్స్ వస్తారనే విషయం వచ్చింది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కాసేపు మనం ఒక ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ కింద అనుకుందాం. అయిపోయింది ఓకే, ఒక హైరింగ్ చేసుకునే టీం అనుకుందాం పోనీ. సో రిక్రూట్ చేసిన అప్లికెంట్స్ అన్నీ హైరింగ్ చేసుకునే టీం దగ్గరికి వచ్చాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ముందర ఫస్ట్ స్టెప్ వచ్చిన అప్లికెంట్స్ని చదువుతాం. ఓకే వీళ్ళకి నేమ్ ఇలా ఉంది, ఓకే వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇలా ఉన్నాయి, హీఈస్ గుడ్ ఇన్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, దెర్ ఈజ్ ఎ వీక్ పాయింట్ ఇన్ సమ్ స్కిల్స్ లైక్ దిస్. వీ కెన్ స్క్రీనింగ్ మీన్స్ వీ కెన్ ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఎ అప్లికెంట్. సో మనం చూస్తాము, ప్రతిదాన్ని స్క్రీన్ చేస్తాం అనమాట. ఓకే తినకి స్కిల్ ఉందా లేదా, ఓకే తినకుంది అని చెప్పి ఏం చేస్తాం, ఎవరికైతే ఆ స్కిల్స్ ఉన్నాయో వాటిని పక్కన పెడతాం వచ్చిన ఆ రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన అప్లికేషన్స్ని. ఆ తర్వాత ఏం చేస్తాం, వాళ్ళకి కొన్ని టెస్ట్స్ పెడతాం. మనం జనరల్గా చేసే వెన్ వీఆర్ ఎగ్జూమ్ లైక్ దట్ ద హైరింగ్ మేనేజర్ ఆర్ ఎనీథింగ్ వీ కెన్ హైరింగ్ డిపార్ట్మెంట్ మనం ఫస్ట్ ఏం చేస్తాం, మన దగ్గరికి వచ్చిన అప్లికేషన్స్ చూస్తాం. తర్వాత వాళ్ళకి టెస్ట్స్ పెడతాం, అంటే అందరికీ కొన్ని టెస్టులు. సో ఈ టెస్టులు పెట్టిన తర్వాత ఏం చేస్తాం, ఇందులో పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు. సో అక్కడ ఒక ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఒక 10 మెంబర్స్కి పెట్టామంటే 8 మెంబర్సే పాస్ అవుతారు, మిగిలిన 2 ఫెయిల్ అవుతారు. సో మనం 8 మెంబర్స్కి ఇంకొక టెస్ట్ పెడతాం. మనకి కావాల్సిన పోస్టులు మన దగ్గర ఉన్న పోస్టులు 2 పోస్టులు మన దగ్గర ఉన్నాయి. మనకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఈ వేకెన్సీస్లో కావాలి. కానీ మనం స్క్రీనింగ్ చేసే అప్లికేషన్స్ ఎంతమంది పెట్టుకున్నాం అంటే 10 మందిని పెట్టుకున్నాం. సో ఈ 2 పోస్టులు 10 మందికి ఇవ్వలేం కదా.
సో మనం ఏం చేస్తామంటే కొన్ని టెస్టులు పెడతాం, ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని ముందర స్టెప్కి తీసుకెళ్తాం. సో ఎప్పుడైతే ఈ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ తర్వాత ఏం చేస్తున్నాం, మనం ఇక్కడ టెస్ట్ చెప్తాం. మనం ఏ ప్రొసీజర్ అయితే చేస్తున్నామో దాన్నే ప్రాసెస్ అంట. దేనికైనా కావచ్చు, రిక్రూట్మెంట్కి కావచ్చు, సెలక్షన్ కావచ్చు, వాట్ ఈర్ ఇట్ మే బీ, దానికి ఒక ప్రొసీజర్, మనం ఏ మెథడ్ అయితే ఫాలో అవుతామో అది ఒక ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్. సో ఫస్ట్ మనం చేసేది స్క్రీనింగ్ ఆఫ్ ద అప్లికేషన్స్. సో సెలెక్ట్ అయిన అప్లికేషన్స్ మనం టెస్ట్స్ పెడతాం. అందులో ఇప్పుడు 10 మెంబర్స్కి మనం టెస్ట్ పెట్టాం. సో ఇక దేర్ ఆర్ క్వాలిఫైడ్ 8 అండ్ 2 ఆర్ నాట్ క్వాలిఫైడ్, వీ కెన్ ఎలిమినేట్ ఫ్రమ్ ద టెస్ట్. వాళ్ళు ఏం చేస్తాం, ఇంకా రిజెక్ట్ చేస్తాము. సో ఈ మిగిలిన 8 మెంబర్స్ ఉన్నారు, మన దగ్గర వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఇంకా ఇందులోంచి మనం ఫిల్టర్ చేయాలి, ఒక ప్రాసెస్ అనేది ఫిల్టర్ చేయాలి. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, వీళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తాం. సో ఆ ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత ఇంటర్వ్యూలోంచి ఒక 4 మెంబర్స్ వస్తారు. 4 మెంబర్స్ డిస్క్వాలిఫై అవుతారు. ఈ 4 మెంబర్స్ని మళ్ళీ చేస్తాము, వాళ్ళ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్స్ చూస్తాము. వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అయితే కొన్ని అలౌ చేయవు, వాళ్ళకి ఐసెట్ కరెక్ట్గా ఉండాలి, హైట్ కరెక్ట్గా ఉండాలి, బ్లడ్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి. సో ఇలాంటి మెడికల్ ఎగ్జామినేషన్స్ చాలా వరకు రిక్వైర్ అవుతాయి. సో మళ్ళీ వీటిలోంచి 3 సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏం చేస్తాం, రిఫరెన్స్ చెక్ ఆన్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వచ్చిన క్యాండిడేట్స్ ఏంటి, వీళ్ళు బాగా చేస్తారా చేయరా, వీళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఏ రకంగా మనతోటి ఇచ్చేసుకోగలరు, వీళ్ళు ప్రీవియస్గా ఎటువంటి ఆర్గనైజేషన్స్లో చేశారు, ఎలాంటి వర్క్ చేశారు, ఏ రకంగా చేశారు, అది అంతా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం. ఆ తర్వాత సెలెక్ట్ అయిన ఒక 2 సెలెక్ట్ అయితే ఆ 2ని మనం ఎప్పుడు చెప్తాము, ఆ 2 సెలెక్ట్ అయిన తర్వాత మనకు కావాల్సిన పోస్ట్కి పర్ఫెక్ట్గా ఒక 2 వచ్చిన తర్వాత అది అథారిటీ ద్వారా, అథారిటీ అంటే ఇక్కడ ఎవరు, మేనేజ్మెంట్, టాప్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ద్వారా ఓకే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి మనకి ఒక లెటర్ అనేది వస్తుంది అనమాట, జాయినింగ్ లెటర్ అప్పుడు ఇస్తారు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్. మనకు వచ్చిన రిక్రూట్మెంట్లో నుంచి ఈ రకంగా వాళ్ళని సెలెక్ట్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ అని అంటాం. సో ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్లో ఫస్ట్ స్టెప్ ఈజ్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికెంట్స్. We have to choose from all those applicants. We have select some of the applicants from the list. Then we can put some tests which are required for the job. Then we can select some members and we can put the interview. Then we can check their medical examination. After background and then approved by the authority. There are 6 steps included in this process of selection. Okay friends. సో ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్రాసెస్, ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ తర్వాత అసలు ఎలాంటి టెస్ట్స్ పెడతారు, ఒక ఎగ్జామ్ ఎటువంటి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు, అసలు టెస్ట్ అంటే ఏంటి, మనం మామూలుగా రాసే సెమిస్టర్స్ ఇవి అయితే కలెక్ట్ చేయరు కదా. సో అది ఏ రకంగా ఉంటుందంటే ఆ టెస్ట్ కంప్లీట్గా సైకలాజికల్ టెస్ట్, అంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ తెలుసుకుందుకు చూస్తారు. A test is a systematic procedure for comparing the behavior of 2 or more persons. సో 2 లేదా అంతకన్ని వ్యక్తుల మధ్య ఒకళ్ళని మనం పైకి ఒకళ్ళ క్వాలిఫికేషన్స్ మనం గుర్తించాలి అంటే మనం పెట్టే ఒక కంపేర్ చేసినప్పుడు మనం పెట్టే ఒక ప్రొసీజర్ని కొన్ని వీళ్ళకన్నా ఏది బెస్ట్ ఉన్నాయి, ఈ కంపారిజన్ ఏమంటామంటే టెస్ట్ అంటాం. సో ఈ టెస్ట్ అనేది ఎప్పుడు పెడతాం, మనం ఒకే క్వాలిఫికేషన్ వ్యక్తులు ఉన్నప్పుడు. అందరికీ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అయినా మనం కొంతమందిని సెలెక్ట్ చేయాలి. సో కంపేర్ చేయాలి, ది బెస్ట్ ఉన్న ముగ్గురులో ది బెస్ట్ని మనం ఎంచుకోవాలంటే వాళ్ళ ముగ్గురికి ఒక టెస్ట్ పెట్టాలి. అంతేగాని ఇప్పుడు మనం ఒక గేమ్ని ఎస్యూమ్ చేసుకున్నాం, ఓకే బ్యాడ్మింటన్ ఉంది, బ్యాడ్మింటన్ ఏం చేస్తాము మనం టెస్ట్ పెడతాం, 2 గ్రూప్స్ ఆడుతున్నాయి. సో ఆడినప్పుడు ఒక గేమ్ ఏ అనే టీం గెలవచ్చు, ఇంకొక గేమ్ బి అనే టీం గెలవచ్చు. సో అలా గెలుస్తూ ఉండడం వల్ల 2 ఏ అనే టీం 3 గేమ్స్ విన్ అయింది, అలాగే బి అనే టీం కూడా 3 గేమ్స్ విన్ అయింది. సో ఇప్పుడు ఈ 3 ఈక్వల్గా ఉన్నాయి, మనం ఒకళ్ళకే విన్నర్ కింద చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, వీళ్ళిద్దరికి ఇంకొక మ్యాచ్ పెట్టి అందులో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకే మనం ఫస్ట్ ప్రైజ్ అనేది ఇస్తాము. సో సేమ్ ప్రొసీజర్ హియర్. 2 వ్యక్తులు ఒకే రకమైన 2 వ్యక్తులు అంటే ఒకే క్యాపబిలిటీ ఉన్న 2 వ్యక్తులు ఉన్నప్పుడు మనం దాంట్లో నుంచి ది బెస్ట్ ఎంపిక చేయాలి అంటే కనుక మనం చేసే ప్రొసీజర్ని టెస్ట్ అంటాము. సో ఇలాంటి టెస్ట్లో ఎటువంటి టెస్ట్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టెస్ట్స్ అంటే యాప్టిట్యూడ్ టెస్ట్.
సో హియర్ ద యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏమవ్వచ్చు, ఏ రకంగా మనం యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాము? యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఇంటెలిజెన్స్ టెస్ట్, మెకానికల్ యాప్టిట్యూడ్ టెస్ట్, సైకోమోటార్ టెస్ట్ అండ్ క్లరికల్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే ఈ రకంగా పెట్టిన టెస్ట్ని ఏమంటామంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్లు ఏ ఆర్గనైజేషన్స్కి అనుగుణంగా ఆ ఆర్గనైజేషన్ వాళ్ళకి కావాల్సిన పద్ధతి ప్రకారం పెట్టుకుంటాయి. సో ఇప్పుడు కావాల్సిన ఒక మేనేజర్ అయితే తనకు, ఒక హెచ్ఆర్ మేనేజర్ అయితే తనకు కావాల్సింది టాకెటివ్ పవర్ ఒకటి ఉండాలి, అందరితోటి మాట్లాడడం కావాలి, అందరిలోంచి స్కిల్స్ని తను బయటికి తీసుకురావాలి. ఇద్దరు వ్యక్తులు మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పా, లేదంటే వాట్ ఈస్ ద వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి, ఎలాంటిది అనేది అవగాహనలోకి తెచ్చుకోవాలి. సో ఒకవేళ వాళ్ళిద్దరూ కనుక డిస్ప్యూట్స్లో ఉంటే వాళ్ళిద్దరిని ఎలా చేసుకోవాలి, వాళ్ళిద్దరి చేత ఎలా వర్క్ చేయించాలి టుగెదర్ అనే విషయాలన్నింటినీ ఆలోచించుకోవాలి. సో ఇది ఒక ఆర్గనైజేషన్లో ఉన్న వేకెన్సీస్ని ఆధారంగా ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది పెడతారు. అలాగే నెక్స్ట్ వచ్చే టెస్ట్ ఏంటంటే అచీవ్మెంట్ టెస్ట్. అచీవ్మెంట్ టెస్ట్ అంటే జాబ్ నాలెడ్జ్ టెస్ట్. అసలు వాళ్ళు ఈ జాబ్కి వచ్చారు, ఓకే, వాళ్ళకి అసలు ఈ జాబ్ గురించి ఏమైనా అవగాహన ఉందా, ఏంటి విషయం, అసలు ఈ జాబ్లో మనం ఏమేం చేయిస్తాము, మనకి ఇది ఎలాంటి వర్క్, డిస్క్రిప్షన్ ఆఫ్ జాబ్. సో వర్క్ శాంపిల్ టెస్ట్. సో ఇప్పుడు ఒక ల్యాబ్ టెక్నిక్ ఉందండి, మనం ఏంటనుకున్నాం, వాళ్ళు ఒక జాబ్కి వచ్చారు, అన్నీ సాఫ్ట్వేర్ స్కిల్స్ అలా ఉండవు కదా. సో కొన్ని టెస్ట్స్ ఎలా ఉంటాయంటే అచీవ్మెంట్ అంటే ఒక జాబ్ ఇచ్చి, ఒక ల్యాబ్ టెక్నీషియన్ జాబ్ అయితే ఉందంటే మరి బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఎంత తీసుకుంటాం, ఒక 10 ml బ్లడ్లో నుంచి వాళ్ళు ఇంచుమించు ఒక 10 టెస్ట్స్ దాకా చేస్తారు. సో ఈ టెస్ట్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు కరెక్ట్గా రిపోర్ట్ ఇస్తున్నారా లేదా, వాళ్ళు చేసే ప్రొసీజర్ ఎలా ఉంది, ఇలాంటివి శాంపిల్ టెస్ట్ ఇలాంటివి పెడతారనమాట. వాటిని అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. వాళ్ళు చేసి ప్రూవ్ చేసుకునే వాటిని అచీవ్మెంట్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ సిచ్యువేషనల్ టెస్ట్. సిచ్యువేషనల్ టెస్ట్ అంటే 2 types. గ్రూప్ డిస్కషన్ ఇన్ బాస్కెట్. గ్రూప్ డిస్కషన్ అంటే మొత్తం అందరికీ కలిపి పెడతారు. ఒక సిచ్యువేషన్ వాళ్ళు వివరించి ఇన్ దట్ ప్లేస్ వాట్ యు డూ, ఆ ప్లేస్లో కనుక నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు, అలాంటివి చెప్పడం వల్ల వాళ్ళ యొక్క స్కిల్స్ అంటే ఓకే వీ కెన్ మేనేజ్ లైక్ దిస్, వీ కెన్ మేనేజ్ లైక్ దట్ వేస్, అలా ఆలోచించడం వల్ల దాన్ని సిచ్యువేషనల్ టెస్ట్ అంటాము. సో నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ అండ్ ప్రొజెక్టివ్. ఆబ్జెక్టివ్ టెస్ట్ అండ్ ప్రొజెక్టివ్ టెస్ట్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, దీస్ టెస్ట్ జనరల్లీ కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చనియర్. అంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటే మనకి ఆబ్జెక్టివ్ బేస్డ్, అంటే మనం చెప్తాం కదా మామూలు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తాము, ఇట్ గివ్స్ ద క్యాండిడేట్ మల్టిపుల్ చాయిస్. ఒక చాయిస్ ఇస్తారు, లేదంటే 2 or 4 ఆన్సర్స్ వాళ్ళు ఇస్తారు, క్వశ్చన్స్ వాళ్ళు ఇస్తారు. వాట్ ఈస్ వీ హ్యావ్ టు చూస్, మనం చూస్ చేసిన దాని ప్రకారం ఉండే ఆన్సర్ని ఏమంటామంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ ప్రొజెక్టివ్ టెస్ట్స్ ఆర్ ద ప్రొజెక్టివ్ టెస్ట్ ప్రొవైడ్ an unstructured task and ask the candidate to take a decision by utilizing the test stimulus which may be unclear. సో దీని ప్రకారం ఏంటంటే ఇది ఏం చెప్తుందంటే అన్స్ట్రక్చర్డ్ టాస్క్, ఒక టాస్క్ అనేది ఇస్తారు. సో వాళ్ళలోంచి దానికి వచ్చిన ఆన్సర్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాండిడేట్ మైట్ బి రిక్వైర్డ్ టు ఆన్సర్ ద వాట్ ఈజ్ ప్రిసీవింగ్ ఏ blot of ink in a piece of paper or create a story from the card showing a hazy picture of some people who are particular environment. సో వాళ్ళకు ఒక పేపర్ మీద ఏదైనా ఒక డ్రాయింగ్ కానీ ఏదైనా చూపించి దీని గురించి రాయమంటారు. సో వాళ్ళు రాసిన ఆధారంగా వాళ్ళ యొక్క మెంటల్ పర్సనాలిటీ అనేది తెలుస్తుంది. దాన్ని ప్రొజెక్టివ్ అంటే వాళ్ళలో ఉన్నది పేపర్లో ప్రొజెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ప్రొజెక్టివ్ టెస్ట్. సో ఇలాంటి టెస్ట్ని ఆబ్జెక్టివ్ అండ్ ప్రొజెక్టివ్ టెస్ట్ని ఏమంటామంటే పర్సనాలిటీ, అంటే ఒక క్యాండిడేట్కి తన వరకు పెట్టే వాటిని పర్సనాలిటీ టెస్ట్ అంటాము. సో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎంతవరకు ఉందనే తెలుసుకుందుకు. అచీవ్మెంట్ టెస్ట్ అంటే వీడు అసలు ఈ వర్క్ చేయగలడా లేదా అని తెలుసుకుంది. సిచ్యువేషన్స్, వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏ రకంగా స్పందిస్తారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ టెస్ట్, వాళ్ళకి అసలు అది ఇంట్రెస్ట్ ఉందా ఈ జాబ్ చేయడం, వాళ్ళకి నెససరీనా కాదా అన్నట్టు. ఏదో సినిమాలో అమ్మ అంటే ఒకలా ఉంటుంది, ఆకలితో ఉన్నవాడు అమ్మ అంటే ఒకలా ఉంటుంది, నొప్పి వచ్చిన వాడు అమ్మ అంటే ఒకలా ఉంటుందని చెప్పి మన బ్రహ్మానందంగా చెప్పిన డైలాగ్ లాగే వాడికి అసలు ఆ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, అవసరం ఉందా లేదా అనేది ఇంట్రెస్ట్ టెస్ట్ చేస్తారు. సో అలాగే పర్సనాలిటీ టెస్ట్ అంటే దే ఆర్ 2 types, ఆబ్జెక్టివ్ అండ్ ప్రొజెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే వాళ్ళే ఇస్తారు ఆన్సర్స్, అంటే దేర్ గివ్స్ మల్టిపుల్ చాయిసెస్, ఒక క్వశ్చన్కి చాయిసెస్ ఇస్తారు, వీ కెన్ చూస్ వన్ ఆఫ్ దెమ్. అలాగే పర్సనాలిటీ టెస్ట్ అంటే
పర్సనాలిటీ టెస్ట్లో సెకండ్ వన్ ఏంటి ప్రొజెక్టివ్, అంటే మనలో ఉన్నది బయట పెట్టడం, అంటే మనం రాసిన కంటెంట్ ద్వారా వాళ్ళు మనల్ని ఎగ్జిబిట్ చేస్తారు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.